నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న విశాఖపట్నం వేదికగా పవన్ కళ్యాణ్ గారు సేనతో సేనాని అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది 3 రోజులు జరగబోతుంది. మొదటి రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఎవరైతే పొందారో వాళ్ళను ఆయన కలిసి మాట్లాడడం జరిగింది. ఒక కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించారు. ఆ కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఇక 15 సంవత్సరాలు కూటమి పార్టీనే ఎన్నికలకు వెళ్తాయి, అదేవిధంగా కూటమి పార్టీలు మాత్రమే అధికారంలో ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్లో వచ్చే 15 సంవత్సరాలు కూడా ఎన్డీఏనే అధికారంలో ఉండబోతుందని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. సో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ తొలగించుకోండి. రాబోయే 15 సంవత్సరాలు బీజేపీ, జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని చాలా క్లారిటీగా చెప్పేశారు. ఇక్కడ చూడండి, మరో 15 ఏళ్ళు కూటమే, 3 పార్టీలు కలిసి ఉంటాయి. విశాఖలో సేనతో సేనాని సమావేశాలు, రాష్ట్రంలో మరో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తేల్చి చెప్పారు. ఆయన పదే చెబుతా ఉంటే కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రము వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోతారని చెప్పి పుల్లలు పెట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పుల్లలు పెట్టినా, పార్టీలో కూడా కొంతమంది కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసినా, పార్టీలో ఉన్నటువంటి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినా, కొంతమంది పదవులు ఇంకా రాలేదని చెప్పి బాధపడినా, ఏది ఏమైనప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 3 పార్టీలు కలిసే ఉండాలి, కలిసే పోటీ చేయాలి, కలిసే గెలవాలి, కలిసే ప్రభుత్వాన్ని స్థాపించాలి, కలిసే పరిపాలన చేయాలి. అలా చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వెళ్ళలేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. 3 పార్టీలు కలిసే ఉంటాయని, అందులో అనుమానం ఏమీ పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. సేనతో సేనాని పేరిట జనసేన విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. బీచ్ రోడ్లోని బేవ్యూ హోటల్లో ఉదయం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పవన్ లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం మిగిలిన నాయకులతోనూ భేటీ అయ్యారు. ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నిలకడగా అభివృద్ధి సాధించాలంటే స్థిరమైన ప్రభుత్వం అవసరమని, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల రీత్యా టీడీపీ, బీజేపీతో కలిసే జనసేన ముందుకు నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపించే కూటమి విషయంలో ఎవరు ఎక్కడ ఏమి మాట్లాడినా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ఆయన సూచించారు. అదేవిధంగా ఆయన పార్టీ లైన్ దాటుతున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివేదికలు తెప్పించుకొని మొత్తం 20 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన సర్వే చేపించి సమగ్ర నివేదిక తెప్పించుకొని 1-to-1 మాట్లాడి, సో మీరు దయచేసి లైన్ దాటద్దండి, పార్టీ విధి విధానాలకు కట్టుబడే మీరు పని చేయాలి, మీరు ప్రజాసేవ చేయాలే కానీ సొంత లాభానికి మీరు వెళ్ళకూడదు, సో మన పార్టీ సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే రాజకీయాలు చేయండి, కానీ ఎలా పడితే అలా చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. కూటమి పార్టీలు విడిపోతాయన్న ఆలోచనకు జన సైనికులు తావివ్వద్దు. కూటమి అవసరం రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా ఉంది. జనసేనకు తుఫానుకు ఉన్నంత శక్తి ఉంది. దీనిని దేశవ్యాప్తంగా విశ్వసిస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే అంది అన్నారు. మొన్నటికి మొన్న రాజకీయ తుఫాన్ అని రజనీకాంత్ గారు కూడా చెప్పినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన దేశం మొత్తం దీన్ని విశ్వసిస్తున్నారు. కాబట్టి మనకు బాధ్యత పెరిగింది, మనము బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలు మాత్రమే చేయాలని కూడా చెప్పుకొచ్చారు. పదవిని బాధ్యతగా తీసుకోవాలి. ఈ రాష్ట్రం కూటమి వల్లనే అభివృద్ధి సాధించిందనే మాట కోసం, అందులో మనము ఉన్నామనే తృప్తి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూడా ఆయన చెప్పుకొని వచ్చారు. సో పార్టీ లైన్ దాటొద్దండి, కూటమి ప్రభుత్వమే ఉంటుంది, కూటమి పార్టీలే నెక్స్ట్ ఎలక్షన్లోనూ, ఆ వచ్చే ఎలక్షన్లోనూ కూడా కలిసి పోటీ చేయబోతున్నాయి. అదేవిధంగా 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటుంది. ఇది మా కోసం ఏర్పరచుకున్నటువంటి కూటమి కాదు. ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైనటువంటి పరిపాలన సాగాలంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసే పోటీ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి నాయకులు ఎవరు పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలను ఏకతాటిపై ఉండి వాళ్ళు ఒకే మాట మాట్లాడాలి, కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు, లైన్ దాటి ప్రవర్తించకూడదని కూడా చెప్పుకొచ్చారు. సో త్వరలో కార్యకర్తల ఇంట్లో జనసేనాని బస. సో ఇక మీద తను జిల్లాల వారీగా జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో బస చేస్తారనేటువంటి ఒక విషయాన్ని కూడా ఆయనైతే చెప్పుకొచ్చారు. పవన్ నిర్వహించిన లెజిస్లేచర్ సమావేశంలో చర్చించిన విషయాలను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ వివరించారు. సోషల్ మీడియాలో మహిళలపై పెడుతున్న పోస్టుల వల్ల ఎదురవుతున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడము, యువతకి ఉపాధి అవకాశాలు, మహిళలకు భద్రతపై మంత్రి నాదెండ్ల మనోహర్ 3 తీర్మానాలు ప్రతిపాదించగా ఆమోదించినట్లు తెలిపారు. భవిష్యత్తులో తమ అధినేత జిల్లాల పర్యటనలు చేస్తున్నప్పుడు కార్యకర్తల ఇంట్లో బస చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని, దానికి ఆయన అంగీకరించారని వెల్లడించారు. శనివారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే సభకు
14,500 మంది ముఖ్య కార్యకర్తలను ఆహ్వానించాం. మరో 10,000 మంది వరకు కూడా హాజరవుతారు. వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడతారని చెప్పారు. 30న నిర్వహించే సమావేశం ప్రాంగణానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మంత్రి నాదెండ్ల వెల్లడించారు. సో ఇక మీదట పవన్ కళ్యాణ్ గారు జిల్లాల టూర్ వస్తే ఖచ్చితంగా జన సైనికుల ఇంట్లోనే బస చేస్తారని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా పార్టీ యొక్క లైన్ ఎవరు దాటకూడదు, దాటి ప్రవర్తించకూడదు. మనం ఇక్కడ ఉన్నది ప్రజాసేవ చేయడానికి, కాబట్టి దయచేసి మీరు దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. అంతేగాని దాన్ని పెత్తనంగా తీసుకొని మీరు ముందుకెళ్తే మాత్రం కష్టము. క్రమశిక్షణ చర్యలైతే ఉంటుందని కొంతమంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. మరి ఈ రోజు రేపు కూడా సమావేశాలు జరగనుంది. శనివారం అంటే రేపు దాదాపు 14,500 మంది జన సైనికులు క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బహిరంగ సభ కూడా ఉండబోతుంది. మొత్తంగా చూస్తే 40,000 మందితో ఒక సభను కూడా నిర్వహించి వాళ్ళ విధి విధానాలు కావచ్చు, ఏ విధంగా రాజకీయంగా ముందుకెళ్ళాలి అని చెప్పి క్రియాశీల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు అనేటువంటి వార్త కూడా వస్తుంది. సో చూద్దాం ఈ రోజు రేపు ఏం మాట్లాడతారో. నిన్నటి వరకు ఆయన ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు చాలా క్లియర్గా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా 3 పార్టీలు కలిసే ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. అదేవిధంగా వచ్చే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుంది. ఈ పొత్తు ఏదైతే ఉందో ఇది మా కోసం కాదు, ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడానికి ఈ పొత్తు ఆవశ్యకత ఎంతో ఉందని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.